అంటే సృష్టి టెస్ట్ బేబీ కేసుకు సంబంధించి నార్త్ జోన్ డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Good afternoon, everyone. Today we are here for a press briefing regarding this Srushti clinic in Gopalapuram limits. Fertility clinic regarding Nenna oka raid chestam jarigindi with the help of local police, then medical team as well as task force and revenue department. So a joint raid was conducted at this universal Srushti fertility clinic in Gopalapuram police station limits. So basically I'll just give a brief as to exactly what the case was about. There was a lot of speculation yesterday in the media regarding this, particularly regarding this case. So basically we were approached by the complainants regarding this case that the husband-wife couple, they were unable to conceive. సో రిగార్డింగ్ దేర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్కి వెళ్తాం జరిగింది. ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా స్టార్టింగ్లో ఇనిషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ సరోగసీ మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళ ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది. దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనికలీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు. ఒక సరోగేట్ మేము అరేంజ్ చేశాము, ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము. సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు. ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు. సో దానికి ఆమె అది అగ్రీ అయింది. చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. So finally yesterday with the help of medical department we went ahead with the raid there and simultaneously we conducted a raid at Visakhapatnam lo villakunnadi branch same clinic ki unna branch Visakhapatnam lo undi. So akkada kuda raid chestam jarigindi and concerned documentations regarding this particular case వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశాము. ఓవరాల్గా ఒక 7 personsని ఇప్పుడు ప్రెజెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూజ్డ్ ఏ నమ్రత హూ ఇస్ దీనికి క్లినిక్కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తను కూడా ఈ బిల్డింగ్లో నుంచి ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది.
షీఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దేర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ, వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రైయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్, సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సో త్రూ దీస్ ఏజెంట్స్ అట్లాంటి కపుల్ని ఐడెంటిఫై చేసి ఆ లేడీని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హూస్ ది ఒరిజినల్ మదర్ ఆఫ్ ద బేబీ, మా మదర్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళకు ఒక 80,000-90,000 రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్కి. మళ్ళీ వాళ్ళని వాపస్ ఇక్కడ హైదరాబాద్కి పంపించేశారు ఆఫ్టర్ ది సర్జరీ. సో ఇట్లాంటి చాలా వీళ్ళు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year 2 years ఉన్న రికార్డ్స్, సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. there are some other clinics also which she is running across the city అని విజయవాడలో కూడా షీ ఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెజెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఆల్సో ఈ రేడ్ చేసినప్పుడు డిమెచ్ఓ గారు మాతోనే ఉన్నారు. హీ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ equipment and all was found there. చాలా ప్రొసీజర్స్ which have to be done by certified medical professionals only under certified clinics. అట్లాంటి ఉన్న ప్రొసీజర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ IVF or whether it is specimen collection or MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ which have to be done only by certified professionals. అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. ఈ డాక్టర్ కూడా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి. బట్ షీ వాస్ కంటిన్యూయింగ్ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ క్లినిక్. దీన్ని ఒక హౌస్ లాగా, ది ఎంటైర్ 4th floor బిల్డింగ్ బిలాంగ్స్ టు హర్. అండ్ ఇది ఒక హౌస్ లాగా చూపిస్తూ ఫ్రమ్ ది ఫసాడ్, అవుట్ సైడ్ ఫసాడ్ ఇట్ లుక్స్ లైక్ అ రెసిడెన్షియల్ లొకేషన్. అండ్ చాలామంది వల్నరబుల్ పేరెంట్స్ హూ కమ్ ఒక లాస్ట్ రిసార్ట్ లాగా ఈమెకి అప్రోచ్ అవుతారు, వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు కన్సీవ్ వయా అదర్ మీన్స్. అండ్ ఈమెకు అప్రోచ్ అయినప్పుడు ఈమె ఇట్లా ఐ కెన్ గెట్ యూ a child much easily bypassing all the procedures and all the actual legal requirements అని వాళ్ళకి ఇట్లా ఆశ చూపించి ఇట్లా వల్నరబుల్ కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ 25 to 40 lakhs of rupees అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీ ఈస్ డూయింగ్. అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా షీ ఈస్ హ్యావింగ్ అ లెందీ ప్రీవియస్ హిస్టరీ. ఆల్మోస్ట్ 10 cases have been registered against her and across the area. మా సిటీలో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇన్ విశాఖపట్నం, ఇన్ విజయవాడ, ఇన్ గుంటూరు. సో అక్రాస్ వేరియస్ జ్యూరిస్డిక్షన్స్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి. ఆ అన్ని కేసెస్ కూడా ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ లైక్ సమ్ NRI couple has approached regarding some IVF procedures which have failed. సో ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేసెస్. Basically bottom line is she is not a certified medical professional and several of the అక్కడ ఉన్న వేరే స్టాఫ్ ఓవర్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రాపర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు టు కండక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. సో ఓవరాల్గా దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత డీటెయిల్గా దీన్ని స్టడీ చేసి దీనిలో మాకు కోఆపరేట్ చేశారు. ఫర్దర్ అక్కడ ఏమేమి ఉన్నాయి డిఎంహెచ్ఓ గారు కూడా ఒకసారి చెప్తారు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో ఓకే రైట్, ఇది సరిపోతుంది. సో నిన్న జాయింట్ ఆపరేషన్ అండ్ మనకు పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు NMIC టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ PCPNDT సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే మన బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం నిన్న సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీస్కు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉంది అన్నట్టు కిందకే వస్తుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇది క్లినిక్ అనడానికి కూడా అక్కడ అవకాశం ఎక్కడ లేదు. ఎందుకంటే మీకు బేసిక్గా ఒక క్లినిక్ అంటే పబ్లిక్ వస్తూ ఉంటారు. పబ్లిక్ వచ్చి రెగ్యులర్గా వస్తుంటే అందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే ఇది క్లినిక్ అని, లేకుంటే హాస్పిటల్ అని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే బాధితులు ఉన్నారో సడన్గా ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళు రావడము సడన్గా ఈ ప్రొసీజర్ చేయడము వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంది. దాంతో ఏమవుతుందంటే ఇది ఎవరికి నోటీస్లోకి ఇది రావడం లేదు. అండ్ గత 2-3 సార్లు కూడా మా కన్సర్న్డ్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైం లోపల. ఇక్కడ మన చూసుకుంటే కనుక ఈ దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 hours వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించినది, ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్. అండ్ ఇక్కడ మీరు ఒకసారి దీంట్లో ఆ ఫోటోలో క్లారిటీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్లో క్లారిటీగా ఉన్నాయి. అండ్ దానికి DNA ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి కానీ అంటే టెస్ట్ చేయడానికి మంచిదా కాదా అని టెస్ట్ చేయడానికి కానీ 7 అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయడానికి కానీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది. అలాగే అక్కడ మేము ఆ తర్వాత డస్ట్బిన్లో చూసినప్పుడు ప్రొసీజర్ జరిగినట్టు కూడా ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగింది. సో అవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది. యు ఆర్ రైట్. అంటే మా డిపార్ట్మెంట్ ఫ్రీక్వెంట్గా విజిట్స్ ఒకటి చేసింది. విజిట్ చేసినప్పుడు క్లోజ్ బంద్ ఉంటా ఉంది. ఎందుకంటే ఇది బయటకు మనకి ఏంటంటే క్లినిక్ లాగా ఉంటేనేమో తెలిసిపోద్ది, మనం పేషెంట్లు వస్తా పోతుంటే తెలిసిపోద్ది. అదే ప్లేస్ లో 2 సెంటర్స్ ఉన్నాయి కదా, సృష్టితో పాటు ఇంకొకటి కూడా అక్కడ కూడా ఒక స్పమ్ కలెక్షన్ జరుగుతూ ఉంది. ఒకవైపు ఇదంతా కూడా నడుస్తూ ఉంటే ఏం చేస్తారు? అవి కరెక్టే. అంటే ఇంతకుముందు కేసులైన ఫస్ట్ కేసు అయిన విషయం ఏంటంటే మన స్కానింగ్ మిషన్స్ పైన ఆ స్కానింగ్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడము, కోర్టుకు సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే స్కాన్ మిషన్స్ ఉన్నాయో దానికి పర్మిషన్ అనేది ఇవ్వకుండా పోవడం కూడా జరిగింది. సార్ యాక్చువల్గా రెగ్యులర్గా గతంలో సరూర్ నగర్లో పట్టుబడినప్పుడు ఆ కిడ్నీ ర్యాకెట్ పట్టుబడినప్పుడు పోలీసులే రైడ్ చేసి పట్టుకున్నారు, తర్వాత మీరు వచ్చారు.
ఇప్పుడు పోలీసు రైడ్ చేసిన తర్వాత మీరు వచ్చారు. సో ఎందుకు మీ దగ్గర ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ లేదా, ఎందుకు గుర్తించలేకపోతున్నారు? పోలీసులకి ఎంతవరకు పనిచేస్తారు? మీరు రైట్ అండి. అంటే మా దగ్గర కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఉన్న డాక్టర్స్ ఏదైతే సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారో దాదాపుగా మనకు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ అనేది ఇన్ని హాస్పిటల్స్ సంవత్సరంలో ఒకసారైనా విజిట్ చేయాలి. ఆ ప్రకారంగా విజిట్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే స్కాన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ మేము క్వార్టర్లీ ఒకసారైనా విజిట్ చేస్తాం. సో ఆ విజిట్ చేసి అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆమె 2 సార్లు డాక్టర్ జయశ్రీ అని చెప్పి 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. 2 సార్లు కూడా అది క్లోజ్ ఉండడం అనేది జరిగింది. 2015లో విజయవాడలో కేసు నమోదైంది. 2018-20లో కూడా ఆల్రెడీ వైజాగ్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఆ దిశగా చూస్తే ఇక్కడ పర్మిషన్స్ అనేవి కూడా 2021లో మేము క్లోజ్ చేసామని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు సార్? వితౌట్ ఏ లైసెన్స్ బేసిస్ మీద రన్ చేస్తున్నారు వీళ్ళు? అంటే అదే ఇంకొక డాక్టర్ పేరు ఉంది అక్కడ. ఆమె పేరు సూర్య సంథింగ్ ఏదో ఉంది, సూర్యశ్రీ. ఆ డాక్టర్ పేరుతోటి ఆమె రన్ చేస్తూ ఉంది. ఈమెకు లైసెన్స్ లేదు, ఈమె రన్ చేస్తూ ఉంది. డాక్టర్ సూర్యశ్రీ నాలెడ్జ్ ఉందా సార్ ఇక్కడ రన్ అయిన డాక్టర్ పేరు మీద? అసలు ఎగ్జిస్టింగ్ ఉందా అసలు సూర్యశ్రీ అనే ఫేక్ నేమ్? ఉంది డాక్టర్ ఎగ్జిస్టింగ్ లో ఉంది. Okay, see. Hold on. Okay, so basically, this is a serious issue, but this is a press briefing. This is a press briefing which we are trying to. This is a press briefing regarding the case that we have detected. So if you have any questions regarding the case, please ask that. We have called DMHO Garu here, not so that you can interrogate him like this. It is so that we can present that what all we have found in this case, and now what further cases are this, further what we are going to do in this matter. We have seized this clinic now, and further actions will be taken regarding this. See, this particular accused is what we have found now is she is a very notorious person in this regard. Even though her license has been cancelled, on officially all records she is showing the name of another certified doctor. So now we are presently verifying whether that doctor is actually practicing or not. Our initial preliminary inquiry has revealed that the name of this doctor, Dr. Suri Srimati, which she is using on all her letter pads, she is a registered medical practitioner, but a much aged doctor now, and probably she is not in the know. But we are verifying that claim because it's only been 1 day, and because of heightened media interest in this matter, and we are just doing a preliminary press briefing so that all this issue regarding what I was reading in the papers, that the child has cancer, that the IVF was done, that the semen of husband was changed, all this is untrue. I'm not sure from Ekkarninchi information has come out. All this is untrue. It is only a case of surrogacy. Like they approached the clinic for a treatment for conceiving the child. The doctor there, instead of asking them to do IVF or any other treatment, she suggested surrogacy. The couple were not aware. The victim couple were not aware as to, because she showcased lot of other deliveries that she has done, the kind of setup that she is there, and the kind of cases from which she is coming. Her background is such that she is easily able to attract these vulnerable customers. And then she said that okay, we will arrange the child for you, and you are not fit for conceiving. Surrogacy is an ideal option for you. Atla వాళ్ళకి మాయమాట చెప్పేసి వాళ్ళకి ఇట్లా ఈ చైల్డ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. అండ్ ఇన్ రియాలిటీ ఇది సరోగేసీ కేసు కూడా కాదు. ఇట్స్ యాక్చువల్లీ ఎ చైల్డ్ ట్రాఫికింగ్ కేస్ విచ్ హ్యాస్ అ మచ్ డీపర్ యాంగిల్ దాన్ ద ఫర్టిలిటీ క్లినిక్ ఇన్వాల్వ్డ్. Because now they are procuring children. In this case, the husband and wife, original parents of the baby, are from Assam. And వాళ్ళు ఇక్కడ సిటీలో ఉంటూ వాళ్ళని ఇట్లా వల్నరబుల్ కపుల్స్ ఎవరు ఉంటారు, లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి చిన్న అమౌంట్ ఆశ చూపించేసి ఇట్లాంటి మల్టిపుల్ ఏజెంట్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ది ఏరియా. సో వీళ్ళందరినీ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై. అండ్ దెర్ ఆర్ మెనీ వాట్ వీ వాంట్ టు బేసిక్లీ ఈ ప్రెస్ బ్రీఫింగ్తో వాట్ మేము మిగతా పబ్లిక్కి ఎవరు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాము. ఇట్లా చాలామంది కపుల్స్ ఆర్ ఇట్లాంటి క్లినిక్స్కి దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు, బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ a way out which is normal government procedure లేదంటే mandated procedure కన్నా ఈజియర్ రూట్ ఇది చూపిస్తూ వాళ్ళకి దే ఆర్ టెలింగ్ దమ్ కి ఓకే మీరు ఈ రూట్లో వస్తే మీరు ఇంత అమౌంట్ ఇచ్చేస్తే యూ విల్ గెట్ అ చైల్డ్. చాలా మందికి ఇది దే మైట్ నాట్ నో, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా తెలుసుండదు దట్ కమర్షియల్ సరోగసీ బ్యాండ్ ఉంది ఇన్ ఇండియా. దేర్ ఇస్ నో కమర్షియల్ సరోగసీ, ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ ఈజ్ అలౌడ్. అంటే ఎవరైనా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్కి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఓన్ రిలేటివ్స్లో ఎవరైనా ఇఫ్ దే విల్ లెండ్ themselves as a surrogate without money angle involved. Atlantic cases say certified clinics say certified doctors specifically itlanti government nunchi వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ ప్రొసీజర్ చేస్తానికి
అలౌడ్ ఉంది. ఇట్లాంటి అవేర్నెస్ లేదండి ఇప్పుడు కూడా ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్. So we hope that through this press briefing, the many couples who are actually getting, this is only one tip of the iceberg, and there are many such clinics operating, and we have to get information out of that. That will only come once media outreach is there and public also comes forward and gives complaint. Usually what we have found out in our initial inquiry is చాలా మంది ఇట్లాంటి couples ఉన్నారు, and we tried reaching out to them also, కానీ they are also hesitant to come out. Ikko చాలా amount of money is involved. అండ్ సెకండ్లీ వాళ్ళకి ఆశ ఉంది ఏంటంటే మాకు చైల్డ్ వస్తారు, ఒక చైల్డ్ మాకు డెలివరీ చేసిస్తుంది అని. అది ఎట్లా ఉంది అంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత చాలా మంది DNA టెస్ట్ కూడా చేసుకోవట్లేదు. దే ఆర్ అజ్యూమింగ్ దట్ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అనే అజ్యూమ్ చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ని పబ్లిక్కి అవేర్నెస్ ఉంటే ఫర్దర్ దే విల్ నాట్ ఎంగేజ్ ఇన్ ఇట్లాంటి కమర్షియల్ సరోగసీ అలౌడ్ కాదని వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందని. అండ్ ఇట్లాంటి ఏమైనా క్లినిక్స్ ఆపరేట్ అవుతున్నాయంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ ఫర్దర్ యాక్ట్ అపాన్ దెమ్. Right? Also, ఇప్పుడు మేము క్లినిక్కి వెళ్ళినప్పుడు we saw lot of equipment which is being used for sex determination, which I'm sure which is అందరికి తెలిసిందే. Sex determination is not allowed in India. Child మేలా ఫీమేలా అది ముందు నుంచే తెలుసుకోకూడదు, కానీ అట్లాంటి equipment కూడా అక్కడ ఉంది. సో ఇట్లాంటి స్పెసిఫిక్ ఈ అన్నిటి మీద కూడా డిఫరెంట్ కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ చేస్తాం జరుగుతుంది. We'll take the complaints from the medical department as well, and we will register specific cases regarding this and conduct a drive also with the help of medical department, at least across our jurisdiction, so that itlanti clinics emana unte public and media kuda maaku itlanti information iste we can take a strong drive against them and stop these activities. One by one. The original parents of the child are native of Assam, but they are living here. There was no surrogate in this case. The Assami couple have sold the ఈవెన్ ఇప్పుడు మోసపోయిన కపుల్ కూడా అప్రోచ్ అయింది, ఆన్లైన్ లో చూసే వాళ్ళని అప్రోచ్ అయ్యారని చెప్పి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నప్పుడు మీ దృష్టికి రాలేదు? ఈవెన్ వాళ్ళు మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా మేము పోలీస్ దృష్టికి స్టేట్ దృష్టికి కంపల్సరీ తీసుకొని పోతాం. Madam, apart from awareness, what are the legal aspects involved, and is there any mechanism to curb this kind of practice that is going on? See, that is what I'm saying. Ippudu maaku particular ga ee couple, the complainant couple approached us and highlighted this particular case to us. అట్లా ఇన్ఫర్మేషన్ వస్తామలానే ఇమీడియట్లీ వీ హ్యావ్ ప్లాన్డ్ అవుట్ దిస్ రేడ్ అండ్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దిస్. సిమిలర్గా వీ హోప్ దట్ త్రూ దిస్ అవేర్నెస్ కండక్టెడ్ త్రూ దిస్ ప్రెస్ బ్రీఫింగ్ there will be many other couples, hundreds of other couples in the area who might be approaching similar clinics. Like ఇప్పుడు ఈ ఒక కేసుతోనే మాకు ఒక 100 వరకు లీడ్స్ ఉంటాయి, but there might be many other clinics in the area who are doing similar procedures, not just related to IVF or surrogacy. There are other things also. So whether they are doing some specimen collection, సో అట్లా ఏమైనా ఉన్నాయంటే మా నోటీస్కి తీసుకొని వస్తే ఇమీడియట్గా వీ విల్ ఇన్ఫార్మ్ ది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఆల్టర్నేటివ్లీ యూ కెన్ అప్రోచ్ ది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ దే విల్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ అ జాయింట్ రేడ్ అండ్ సీజ్ ఆల్ దీస్ క్లినిక్స్. అండ్ ఈ కేసులో కూడా we have remanded them and further action will be taken. మేడం నమ్రత వచ్చేసరికి డబ్బులు సంపాదిస్తూ ఉంది, వాళ్ళ కొడుకు మాత్రం అదే దాంట్లో ఆయన అడ్వకేట్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. అతని మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? ఎందుకంటే he's also పాల్పడడం అనేది చాలా నేరం కాబట్టి. That is the reason he is also one accused in this case. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు he is using his ఈ లాయర్ ఆయన ఈ అడ్వకేట్ అని చూపించుకుంటూ ఇప్పుడు వాళ్ళకి వన్స్ దిస్ ప్రొసీజర్ ఇస్ డన్ దెన్ హీ విల్ టెల్ హిమ్ లీగలీ మీరు కూడా రాంగ్ సైడ్ లో ఉన్నారు అని అట్లా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని బయటకు రానికుండా చేస్తున్నాడని ఆయన. సో అందుకే ఆయనని కూడా చేశాం. దొరికిందండి. ఇట్ ఈస్ ఫర్దర్ ఇప్పుడు ఉన్నారండి, చాలా ఫైల్స్ ఉన్నాయి, బట్ వీఆర్ రివ్యూయింగ్ ఇట్ కేస్ బై కేస్. మల్టిపుల్ ప్రొసీజర్స్ చేస్తున్నారండి వాళ్ళు. దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రొసీజర్స్. ఇప్పుడు చాలా మంది కపుల్ ఎట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అందరూ ఒప్పుకోరు. సమ్ పీపుల్ విల్ సే వద్దు మాకు సరోగేసీ వద్దు, మాకు ఐవీఎఫ్ఏ కావాలా. సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు వెన్ షీ సేస్ సరోగేసీ, వాళ్ళకి సరోగేట్ లేనప్పుడు ఇట్లాంటి పిల్లల్ని తెచ్చి మేము సరోగేట్ చేసామని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దే డోంట్ లెట్ ద సరోగేట్ మీట్ ది యాక్చువల్ కపుల్. మేమే చైల్డ్ ని అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారని ఈ కేసులో నాకు తెలిసిన విషయం.
ఎప్పుడైతే వేరే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి ఆ బేబీయే మీ బేబీ అని చెప్పని ఇట్లా చేస్తున్నారు. ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడి నుంచి రూరల్ ఏరియాస్ నుంచి తీసుకుంటున్నారా? వాళ్ళకి ఇప్పటి వరకు ఎంతమందికి ఇట్లా చేస్తున్నారు? అసలు ఎట్లా చేస్తున్నారు మేడం అంత ట్రాకింగ్? అదే చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ వీఆర్ వెరిఫైయింగ్. ఇట్స్ ఓన్లీ బీన్ 1 day. And in 1 day we have arrested around 8 people connected to this case. Further accused are also there. We are verifying all their angles. And there are multiple agents across the city and across the districts as well. So వాళ్ళని ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేయాలంటే కొంచెం టైం పడుతుంది. వీళ్ళ శాంపిల్స్ ఏం చేశారు మ్యామ్? వీళ్ళకేమో సరోగసీ అని చెప్పేసి వీళ్ళ శాంపిల్స్ తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఓన్లీ వాళ్ళకి అట్లా చూపిస్తానికి అంత జస్ట్ టు they were told that we are going to take your samples. నమ్మిస్తానికి అంతే, ట్రస్ట్ చేస్తానికి. Sample must have been destroyed anyway. Madam, you are saying commercial activity is not commercial surrogacy is not allowed. But in the movies, usually this is shown as a common factor. This is shown as a positive aspect for people who are infertile or something like that. So what do you have to say on that point? See, that's what I'm saying. Commercial, as per the recent laws, commercial surrogacy is not allowed in India. But that is something which is probably not a well-known fact. So that is what we want the media to also reach out to the public in this way, that commercial surrogacy is not allowed. Altruistic surrogacy, that is someone related to the immediate couple can, in case the couple have a long history of infertility, and that is something, there are specific rules. Probably DMHO garu can explain later, or maybe they can release a brief on this later. So యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్లో ఏమున్నాయి, వాటిలో ఏం జరుగుతుంది, ఈ ఇష్యూ తర్వాత నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ సరోగసీ ప్రకారం చూసుకుంటే కనుక సరోగసీ యాక్ట్ అనేది ఇంతకుముందు లేకుండే, బిఫోర్ 2022 యాక్ట్ అనేది లేకుండే. ఈవెన్ మన స్టేట్లో కూడా పార్లమెంటరీ మెంబర్స్ కమిటీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత సరోగసీ అనేది యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ సరోగసీ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అండర్ ఐసీఎంఆర్ ఈ అనేది మనకు జరిగేది ఎక్కడైనా సరే. బట్ ఆఫ్టర్ ఈ యాక్ట్ తర్వాత ఎక్కడ కూడా మనకు కమర్షియల్ సరోగసీ అనేది బ్యాన్ చేయబడింది. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అనేది వచ్చింది. తర్వాత మనకు హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఏఆర్టీ బ్యాంక్స్ అనేవి మనకు ఈరోజు 27 ఏఆర్టీ బ్యాంక్స్ ఉన్నాయి. అది కూడా మనకు స్టేట్ పర్మిషన్ ఇస్తుంది. ఏఆర్టీ బ్యాంక్స్ అంటే సెమెన్ అవన్నీ పూలప్ చేసుకొని పెట్టేసుకుని ఏఆర్టీ బ్యాంక్స్ స్టోర్. అది ఏఆర్టీ లెవెల్ 1 అంటే ఇప్పుడు ఐయుఐ క్లినిక్, ఐవీఎఫ్ సెంటర్స్ క్లినిక్స్ ఉంటాయి కదా, అవి దాదాపుగా 27 ఉన్నాయి. లెవెల్ 1 అంటే దాంట్లో ఐయుఐ ప్రొసీజర్ మాత్రమే చేస్తారు. అండ్ లెవెల్ 2 వచ్చేసి 72 ఉన్నాయి, దాంట్లో ఐవీఎఫ్ ప్రొసీజర్స్ కూడా చేస్తారు. సో ఓవరాల్గా సరోగసీ చేసే సెంటర్స్ 32 ఉన్నాయి. ఇది హైదరాబాద్ వరకు సంబంధించి టోటల్ ఆల్ టుగెదర్ 158 సెంటర్స్ ఆర్ దేర్. వీటన్నింటికి కూడా మనకు స్టేట్ నుంచి అనేది పర్మిషన్ వస్తుంది. ఈ వీటన్నిటికి కూడా. సో ఆ విధంగా హైదరాబాద్లో ఆల్ టుగెదర్ 158 సెంటర్స్ ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుమతులు కావాలి? అది స్టేట్కి షేర్ చేస్తారు. స్టేట్ అంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అది ఆ డేటా మాకు రాదు. దానిలో అంతా ఆన్లైన్ ఉంటుంది. కమిషనర్ ఆఫీస్లో ఉంటుంది. సరోగసీ వీటన్నిటికి సంబంధించింది ఆన్లైన్ డేటా ఉంటుంది. ఆన్లైన్లోనే ఎంటర్ చేస్తారు, ఆన్లైన్లో ఉంటుంది. అది దట్ ఐ కెనాట్ కామెంట్. ఎందుకంటే లైసెన్స్ ఎవరు ఇవ్వలేదండి. సో ఫార్ లైసెన్స్ హ్యాస్ నాట్ బీన్ గివెన్. లైసెన్స్ ఎవరు ఆమెకు ఇవ్వలేదు. అంటే అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. సెకండ్ ఏంటంటే వచ్చిన పేషెంట్లు కూడా అక్కడ ఉండరు. ఎవరు ఉండరు. ఇప్పుడు ఏంటంటే ఒక ఐటీ లాగా ఉండి అక్కడ పేషెంట్లు ఎవరు ఉండరు, వస్తారు వెళ్ళిపోతారు. ఇష్యూ అది. ఇప్పుడు సిటీ వ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి.
వీటిలో ముఖ్యంగా స్పెర్మ్ డోనర్స్ అనేవాళ్ళు చాలా ప్రతి సెంటర్ లోనూ స్పెర్మ్ డొనేషన్ అనేది చాలా కీలకంగా ఉంది. అసలు దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి? ఇప్పటికి ఎవరు పడితే వాళ్ళు స్పెర్మ్ డొనేషన్ చేయడం, ఇన్ఫెక్టిలిటీ సమస్యలతో వచ్చినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన ట్రీట్మెంట్ లో వేరే వాళ్ళ స్పెర్మ్స్ అనేవి యూజ్ చేసి ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, అసలు దీనికి ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏంటి, విధానాలు ఏంటి సార్? ఇది ఇల్లీగల్గా ఇవన్నీ చేయడం అనేది రాంగ్ అండి. ఇల్లీగల్గా చేయడం రాంగ్. ఏఆర్టీ బ్యాంక్స్కి ఎక్కడైతే మన పర్మిషన్ ఉందో అక్కడ స్పర్మ్ అనేది మనకు ఏదైనా సరే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పోతున్నారు అనుకోండి, దానికి సంబంధించినటువంటి దాంతో మాత్రమే చేస్తారు. కాకపోతే ఇన్ 2023 ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక్కరికైనా ఓన్ ఒక వైఫ్కు ఎగ్ ఉందనుకోండి, ఒకవేళ హస్బెండ్ లోపల స్పర్మ్స్ లేవు అనుకుంటే స్పర్మ్ డోనార్ నుంచి తీసుకోవచ్చు అనేది గవర్నమెంట్ 2023లో ఇవ్వడం జరిగింది. అది కూడా దానికి విల్ఫుల్ అనేది ఇది ఉంటుంది దాన్ని బట్టి. అలాగే హస్బెండ్కి స్పర్మ్స్ బాగున్నాయి, ఎగ్ వైఫ్లో సరిగా లేదనుకోండి, వాళ్ళు ఒకవేళ ఈ కప్పులు ఇద్దరు ఒప్పుకుంటే ఆ ఎగ్ కూడా డొనేషన్ అనేది దీనికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అది సరగసి యాక్ట్లో కూడా 2023 నుంచి పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నేను యాజ్ ఏ బోర్డు మెంబర్ డిస్ట్రిక్ట్ మనకు హైదరాబాద్కి సంబంధించి సరగసికి సంబంధించి మేము ఏం చేస్తామంటే ఐఎమ్ ద బోర్డ్ చైర్మన్, అంటే సరగసి కేసెస్కి రావడానికి కోసం ఒక పెడియాట్రిషియన్, ఒక గైనకాలజిస్ట్ అండ్ మై సెల్ఫ్ డిఎంహెచ్ఓ చైర్మన్ ఉంటాం. సో మెనీ కేసెస్ ఆర్ కమింగ్. ఇట్లాంటి కేసెస్ ఈవెన్ యంగ్ కపుల్ ఆల్సో కమింగ్. ఏంటంటే ఇన్ఫర్టిలిటీ తోటి ఆల్రెడీ మెడికల్ మేము బోర్డు ఏం చేస్తుందంటే మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ కోర్టుకు పోతారు. కోర్టులో పేరెంట్హుడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. కోర్టు చేస్తుంది అది. మేము సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టు పేరెంట్హుడ్ సర్టిఫికేట్ ఇస్తుంది. పేరెంట్హుడ్ అంటే ఏదైతే సరగేట్ మదర్ ఉందో, దిస్ ఈజ్ ఆల్ట్రూయిస్టిక్, ఆమెకు ఇన్సూరెన్స్ చేయండి, ఆమెకు ఏ విధమైన రైట్స్ ఉండవో ఆ తర్వాత డెలివరీ తర్వాత ఈ పేరెంట్స్కే ఇవ్వాలి అనేది ఒక ఇది ఉంటుంది. ఆ తర్వాత స్టేట్కి అప్లై చేసుకుంటారు వాళ్ళు. స్టేట్ వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత దెన్ దే విల్ గో టు ఏదైతే మనకు గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఐవీఎఫ్ సెంటర్లో అక్కడ వెళ్ళి సరగసి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉన్నారు. దేర్ ఆర్ సమ్ అబ్స్కాండింగ్ అక్యూజ్డ్. ఇట్ ఇస్ స్టిల్ అండర్ వే. టోటల్ గా ఇప్పుడు ఒక 7 ఫైనల్ గా ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ టోటల్ 7 పీపుల్ ఇమీడియట్ గా రిమాండ్ లో ఉన్నారు, చేసేసాము. ఒక 1 పర్సన్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రిమాండ్ నౌ వెరీ సూన్. సో టోటల్ 8 పర్సన్స్ అరెస్ట్ అయ్యారు.